వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో ఇటీవలే జరిగిన గొలుసు దొంగతనం కేసులు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నారాయణ ఖేడ్ మండలం నిజాంపేటకు చెందిన బుద్ధం దత్తా రాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 3 తులాల బంగారం, పుస్తలతాడు, బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మత్కల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మరోసారి మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్ నుంచి మత్కల్ కు వస్తుండగా షాద్ నగర్ బైపాస్ రోడ్డులో యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. గమనించిన ఎమ్మెల్యే వెంటనే తాను ప్రయాణిస్తున్న వాహనాన్ని నిలిపి యువకుడికి సహాయపడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడికి మంచినీరు అందించి అంబులెన్స్ రప్పించి వైద్యం కోసం దగ్గరలోని ఆసుపత్రికి పంపించారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని యాదాద్రి లక్ష్మీ శ్రీ నరసింహస్వామి వారిని హర్యానా గవర్నర్ బండారి దత్తాత్రేయ దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భాస్కర్ రావు ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికారు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో ఉన్న బాలింత మెడలోని ఆభరణాలు అపహరణకు గురైన సంఘటన చోటు చేసుకుంది. కొల్లాపూర్కు చెందిన కోటేశ్వరి పురిటి నొప్పులు రావడంతో జిల్లా ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు ప్రసవం చేశారు. బాలింత కుటుంబ సభ్యులు చూసేసరికి మెడలో పుస్తల తాడుతో పాటు చెవి కమ్మలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతకడంతో పాటు చెత్తకుండి వద్ద వెతికారు. ఈ సంఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేపడుతున్న దీక్షలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు ఉమ్మడి జిల్లా నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఆశా కార్యకర్తలపై పోలీసుల తీరును ఖండించారు. ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. అంగన్వాడీ సెంటర్ కు భూమి పూజ కార్యక్రమాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నిర్వహించాడు. నడికూడ మండలం రాయపర్తి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఫ్లెక్సీల రూపంలో గ్రామాలలో ఏర్పాటు చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మెట్మా ఉద్యోగులకు ఇబ్రహీంపట్నం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. 7 నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని, ఈ రోజు మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా అధికారులను కలిసేందుకు వెళ్తున్న మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అందరికీ అందుబాటులోకి నీరు చేరాలని ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల పైప్ లైన్లు కట్ కావడం లేదా పైప్ లైన్ జాయింట్స్ ఊడిపోయి నీరు వృధా కాపోతుంది. ఏటూరు నాగారం మండలంలో ఆకులవారి, గన్పూర్, తాళ్లగడ్డ క్రాస్ రోడ్డులో నీరు వృధా కాపోతుంది. కానీ అధికారులు ఈ విషయాలను పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ, అనంతగిరి, చిలుకూరు, గరిడేపల్లి మండలాలకు మంజూరు అయిన నూతన 108 వాహనాలను మంత్రి ఉత్తమ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్షతగాత్రులను కాపాడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటాచలం, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా పావన్నపేట మండలం పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వరదుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.